జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమరం 11వ భాగం 31/24. నేను సైతం ఇంటి పొయ్యికి అని డాష్ డాష్ పెట్టి పిడకలు చేసే ఆవిడ్ని గురించి చెప్తున్నా. మన మాటలు పేటలు తోటలు కోటలు దాటిపోతాయి, కానీ మన చేతలు మన నుంచి అరంగుళం మేర దాటిపో. మనం మాటల మనుషులం, కోతల రాయుళ్ళం, బడాయి సన్యాసులం. అరచేతిలో స్వర్గం, కైలాసం, వైకుంఠం ఇంకా ఇంకా ఇలాంటివి చూపెడుతూ ఉంటాం. మన అభ్యుదయం కాగితాల మీద అద్భుతంగా చిత్రితమైపోయి మన పథకాలు పరమ రామణీయకంగా ఉంటాయి. మన ప్రణాళికను చదివిన వాళ్ళకి నోరూరి లొట్టలు వేయలేక చస్తా. కానీ మన బతుకుల్లో ఆ ఛాయలేవీ కనిపించవు. 4 దశాబ్దాల కింద సామాన్య జనజీవితం ఎలా ఉన్నదో ఈనాడు అలా లేదు. మరింత దిగజారి పరమ అధ్వాన్నంగా తయారై పేదలు నిరుపేదలయ్యారు, ఉన్నవారు మరింత ఉన్నవాళ్ళయ్యారు. 4 ఎకరాల రైతు కూలివాడుగా మారితే 40 ఎకరాల ఆసామీ వ్యవసాయం మానేసి కాంట్రాక్టర్గా మారి లక్షలు గుంజుతున్నారు. మన బతుకులిలా బుగ్గిపాలు కావటానికి దేవుడే కారణమనుకుంటున్నది, కానీ మనల్ని పరిపాలించే వారే కారణమని ఆమెకు తెలియదు. మనం తెలియజెప్పినా ఆమె వినదు, ఒకవేళ విన్నా నమ్మదు. నిజం చెప్పినా నమ్మనంత మూఢత్వంలో మన పాలకుడు, మన పాలనా వ్యవస్థ పోషమ్మను అట్టే పెట్టిన విషయం మనలో చాలా మందికి తెలియదు. నెహ్రూ సోషలిస్టు తరహా సమాజం నెలకొల్పుతానన్నారు. ఇందిరాగాంధీ సోషలిజమే మన పరమ లక్ష్యం అన్నారు. ఈ ఉభయుల ప్రభుత్వాలు దేశాన్ని 3 దశాబ్దాలు దున్నేశాయి. సోషలిజం సంగతి సరే, సామాన్యుడికి నిలవ నీడ కూడా లేకుండా పోయి మనం మోసగాళ్లం, దగాకూరడం, మహావంచకులం, గుర్రం ముట్టెకు పచ్చగడ్డి పరకన్ని లగాయించి బక్క గుర్రం చేత చావు పరుగు తీయించే ఆది మానవులం. శుష్క వాగ్దానాలతో ప్రజల్ని మోసగించి, వంచించి, అదిరించి, బెదిరించి గెలిచి సింహాసనాల మీద కూర్చున్న జాతి మనది. అలా గెలిచిన వాళ్ల కాళ్ళు పట్టుకొని వాళ్ళ ఎంగిలి నీళ్లు గతికి నాటితోనే సంతృప్తిపడి తోకలు ఆడించే బజారు కుక్కలు. కాకపోతే పోషమ్మ బతుకు ఇలా బుగ్గిపాలెందుకవుతుంది? ఆ వయస్సులో సుఖంగా కాలక్షేపం చేయాల్సిన పోషమ్మ జీవితం నిప్పుల కుప్పలా ఎందుకు తయారు? పోషమ్మను మీరెప్పుడన్నా కలుసుకొని ఆప్యాయంగా పలకరించండి. మీ గుండెలు బద్దలయ్యే గాథలు వినిపిస్తుంది. ఒక మనిషి మరో మనిషి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించగలనని మీరు ఊహించి ఉండరు. నా బతుకు బండలైందిరా బిడ్డ. వాళ్ళ కొంపలు నాశనమైపోయి వాళ్ళ బొందల మీద జిల్లేళ్లు తంగేళ్లు మలవ. నా ఉసురు వాళ్ళకెప్పుడు తగులుద్దో బిడ్డా అని బోరు మంది కోసలు. గద్వాల సంస్థానం కవి పండితులను ఆదరించిందని, సారస్వతానికి సేవ చేసిందని చెబుతారు. వారికి పట్టుశాలువాలు, భారీ సంభావనలు ఇచ్చిందని చెబుతారు. 100 మందికి వార్షికాలు ఇచ్చేవారని ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. కానీ వీరందరినీ సన్మానించేందుకు కావలసిన సంపదను పోషమ్మ లాంటి సామాన్యులే సృష్టించారని చాలా మందికి తెలియదు, పోషమ్మకు తెలియదు. గద్వాల సంస్థానంలో చిన్న పల్లెటూరుడు 10 ఎకరాల పొలానికి కాపలాదారు రామ్రెడ్డి. ఎన్నో ఏళ్లుగా రామ్రెడ్డి ఆ పొలాన్ని సేద్యం చేస్తున్నాడు. అయినా భూమి మీద అతనికి హక్కు లేదు.
అతను కేవలం కౌలు దారు. ప్రభువుల అవసరాన్ని బట్టి శిస్తులు పెరుగుతూ ఉంటాయట. పెరగటమే తప్ప తరగటం లేదట. పెరిగిన శిస్తును ఇవ్వలేకపోతే పొలం వదులుకోవాల్సిందేనట. వదులుకొని ఏం చేస్తాం బిడ్డ? ఎగసాయం తప్ప ఇంకోటి చేత కాదా. ఎగసాయానికైనా ఏం గుర్తుకొచ్చిందో కానీ ఏడ్చేసింది పోషం. అన్నదమ్ముల తగాదా, దొర అఘాయిత్యం, వానరుడకపోవటం, పెట్టుబడి కొరత, ఈ కారణాలన్నింటి వల్ల పొలాల్ని విడిచిపెట్టి రామరెడ్డి కూలి చేసుకొని బతికాడు. పోసమ్మను బిడ్డల్ని బతికించాడు. ఓసారి పొలం పోయాడు. నా దేవుడు మళ్ళీ రాల. పొలంలో పురుగు ముట్టింది, అక్కడే చచ్చిపోయాడు. పిల్లలు పెద్దవాళ్లే బిడ్డ, చదువులేదు. అయినింటి వాళ్ళ పిల్లని తెచ్చి పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళు పిల్లల మాట విని నన్ను వదిలేసిపోయారు. 3 మగబిడ్డలున్నా నాకు ఈ చాకిరీ తప్పలేదు నాయన అన్నది పోషమ్మ. హైదరాబాద్ వచ్చి 20 ఏళ్లు దాటి చాలా పని చేశా. కూలి పని చేశా, ఇంటి పని చేశా. ఎప్పుడో న్యూస్ ఉంది, మీ అమ్మ వాయిస్తుంది, నేను లైన్లో. చాలా పని చేశా, కూలి పని చేశా, ఇటుక పని చేశా, సున్నం కొట్టి వాళ్లతో పని చేశా. కొట్టేవాళ్ళు ఇళ్ల దగ్గర కసుపు పని, అంటు తోమటం పని చేసి నా రెక్కలు విరిగిపోయాయి. తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి. మాయ బతుకు నాయన, ఈ పాడుముండా కొడుకు. దేవుడు సచ్చినోడు ఆకలి ఎందుకు పెట్టాడో తెలియదు. సముద్రాలు నిండుతున్నాయి కానీ నా జానడు పొట్ట నిండటం లేదు బిడ్డ అన్నది పోసమ్మ. తడి అయిన కళ్ళను తుడుచుకుంటా. ఓపిక తగ్గింది. ముసలితనం శరీరాన్ని కమ్ముకున్నది. మరింత తిరగలేని అనుకోండి. మెల్లగా ఈ బేరంలోకి దిగింది. మొదట్లో తన పేడ పోగేసుకొచ్చేది తను. వరి, ఊక, దంటు ముక్కలు, కాగితం పీచులు వేసి తొక్కి పిడకలు చేసి అమ్ముకొని బాయిలర్లు రావడంతో పిడకల గిరాకీ తగ్గింది. అందుకని ఈ ఉండలు చేసి అమ్ముతాం. నడవలేను, కాళ్ల తీపులు, లేస్తే తూలుడొస్తుంది. నరసింహుడి దగ్గర బర్రెలున్నాయి. పేడ కొంట, నులిబొగ్గు, నుసి కొంట కలిపి ఉండలు చేస్తా. ఇప్పుడు ఆ పని కూడా చెయ్యలే. 2, 3 ఇచ్చి లచ్చవమ్మను బతిమాలుతా. ఏ సంతకాడు వచ్చి పనిచేసి పోద్ది, ఆరబెడతా, అమ్ముకుంటా. పోషమ్మ సమస్యలు ఈ బేరానికి సంబంధించి చాలా ఉన్నాయి. ఉండలు చేశాక ఆరబెట్టడం అన్నింటిలోకి పెద్ద సమస్య. మహాపట్నం కదా, స్థలం ఉండదు. రోడ్డు వారన ఆరబెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళ గొడవ. పోలీసులు పేచేయి పెడతారు. అయినా ఏదో విధంగా బండిని నెట్టుకొస్తూనే ఉంది పోస్ట్. ముసలి ముతకా వాళ్లకు సర్కారోళ్ళు సాయం చేస్తున్నామంటారు. ఎవరో అన్నారు, ఆడికెళ్ళా, నన్ను చేర్చుకోమనడిగా, బతిమాల. అదేందో కాగితాలు కావాలన్నారు. కొడుకులు అయ్యేందో నాకు తెలవదు, విసిగేసింది, మానేశా. సికింద్రాబాదులో ఉన్న మరో సంస్థ వారిని కూడా పోషమ్మ అడిగి చూసింది. అప్పటికి వాళ్ళ దగ్గర పెండింగులో ఉన్న దరఖాస్తులు చాలా ఉన్నాయని,
ఆ లిస్టు పూర్తయితే తప్ప కొత్త వారిని చేర్చుకోలేమని, అలా చేర్చుకోవడానికి తమ సంస్థ నిబంధనలు ఒప్పుకోవని వాళ్ళు అన్నారు. ఇక చేసేదేమీ లేక ఈ వృత్తిని అంటిపెట్టుకుని ఉంది పోషణ. ఒకప్పుడు బాగా బతికిన దాని బిడ్డ ఒకేళ్ళకింత పెట్టాగాని అడుక్కోల. ఇప్పుడు ఆ చీర నాది కాదు, ఈ అంగీ నాది కాదు, నేనుంటున్న గుడిసె నాది కాదు అన్నది పోషమ్మ. ఈ పుణ్యభూమిలో పోషమ్మకు నాది అని చెప్పుకోదగ్గవేమీ లేవు, ఒక ఆకలి దరిద్రము తప్ప అని ముక్తాయించారు. ఒకసారి 2 సార్లు. ఇవాళ ఏకాంబరప్పను చూసి ఎవరైనా గర్వపడవచ్చు. 25 కిందైతే అతనెందుకు పనికిరాని వాడి కిందే జమ. ఈ మాటకి ఇంకెవరో ఎవరో అంటే మనం తుడిచేస్తాం. స్వయంగా అతని మేనమామ గారే అన్నారు. పోనీ ఏకాంబరప్పకు నరసప్ప గారికి తగాదాలేమన్నా ఉంటే ఆ విరోధం కొద్దీ మేనలుడి మీద అభాండాలు వేశాడనుకోవచ్చు. అదేం లేదు. ఏకాంబరప్ప చిన్నప్పటి నుంచి మేనమామల దగ్గరే పెరిగాడు. జరిగింది ఏమిటంటే, ఏకాంబరప్ప తండ్రి పేరు దాసప్ప. ఆయన మాటగారి, తెలివిగలవాడు, చదువు సంధ్యను బొత్తిగా లేనివాడు, పొలం పుట్ర అసలే లేనివాడు. అయినా ఆర్థికంగా దాసప్ప గారెప్పుడు అవస్థ పడల. ఆయన కాయిదా బేరం చేసేవాడు. అంటే మరేం లేదండి, ఎవరికన్నా పాడి బర్రె కొనాలంటే మా బావతో చెబుతారు. ఇంకెవరన్నా బర్రెను అమ్ముకోవాలనుకోండి, అది మా బావతో చెబుతారు. ఈ ఇద్దరికి అవసరాలు మా బావ తీరుస్తారు. అమ్ముకోనే వాటితో నీ గేదకు పాడి చార లేదయ్యా, ధర పలకదు అనేవాడు. కొనుగోలుదారుతో మంచి కొలంగల గొడ్డు సుడులు కూడా బాగా ఉన్నాయి. మడుగు చట్టం చూస్తే తెలియదా, నువ్వు అడిగిన ధరకు ఆ బర్రె కొమ్ము కూడా రాదు. 10 రూపాయలు పోతే పోయినాయి, గుట్టు చప్పుడు కాకుండా కొనుక్కో, మారుబేరగారు అన్నా అని సలహా ఇచ్చేవాడు. నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను గానండి, మా బావ చెబుతుంటే అక్షరాల నిజమేననిపిస్తా. ఎక్కడా తొడకడు బెనకడు. ముఖం చూసి ఆయన కడుపులో ఉన్నదేమిటో కనుక్కోవడం హరిహరాదులకు కూడా సాధ్యం కాదన్నాడు నరసప్ప. అటు అమ్మకం దారి దగ్గర, ఇటు కొనుగోలుదారు దగ్గర ఆయన సంపాదించేవాడు. రూపాయికి అనా పట్టంతో ప్రారంభించి ముక్కానికి బేరం కుదిర్చేవాడు. 40 రూపాయల బేరం పైసలైతే 40 కాన్లు 16 అణాలు 10 అణాలు గల్లుల చేతిలో పడి, ఇటు 14 అటు 14 కలిసి రూపాయి పావలా. 1 రూపాయికి 4 మాణికల బియ్యం దొరికే రోజుల్లో రూపాయి పావలా తక్కువేం సంపాదన కాదు. ఖర్చులు పోగా ఆయన నిల్వ చేసుకుంటే బోలెడంత డబ్బు ఆయన దగ్గర ఉండాల్సింది. కానీ వచ్చినట్టుగా ఆయన సారా కొట్టుకు అర్పిత. ఏకాంబరప్పకు 13వ ఏట పెళ్ళేటప్పటికీ అతన్ని చది చచ్చిపోయి. 9 అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల. అందుకని నరసప్ప గారు మేనల్లుడిని తన దగ్గరికి తీసుకొచ్చారు. అది జరిగిన 6-7 మాసాల కల్లా దాసప్ప గారు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ 2వ భార్యకు 5 పిల్లలు. అప్పుడప్పుడు మా బావ మా ఇంటికి వస్తూ ఉండేవాడు. కొడుకుని చూసుకునేవాడు. వాడికి అవి ఇవి కొనిచ్చి పోతూ ఉండేవాడు. తప్పే లేదనుకోండి. తల్లి లేని వాడు కావడంతో ఏకాంబరప్పని మేము గారాబంగా పెంచేవాళ్ళం. మా అమ్మకైతేనే వీడంటే మహంచ ప్రాణం. వీడు ఆడిందే ఆట, పాడిందే పాట. 8 ఏళ్ల వయస్సు వచ్చేదాకా వీడికి అక్షరం ముక్క రాదు. అప్పటి సంగతి వేర్లేండి అన్నాడు నరసప్ప మేనల్లుడి కేసి గర్వంగా. ఏకాంబరప్ప 9 మేనమామల మధ్య పెరిగాడు. తోబుట్టువు మీది అపేక్ష కొద్దీ అతన్ని ఎవ్వరూ ఏమీ అనలా. మరీ అల్లరి మితిమీరినప్పుడు కాస్త నోరు చేసుకుంటే ముసలమ్మ గయ్యమని ఒంటికాలి మీద లేచి. అతడు బళ్ళోకి వెళ్ళటం గొప్ప, వెళ్ళినా కూర్చునేవాడు కాదు. అయ్యవారు చెప్పేది వినేవాడు కాదు. దిద్దబెట్టిన అక్షరాలు దిద్దేవాడు. అనేక సార్లు బళ్ళోకి పోతున్నానంటూ ఇంటి దగ్గర చెప్పి ఎటూ తిరిగేసేవాడు.
ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. బడి విడిచే వేళకి మళ్ళీ కొంపకొచ్చేవాడు. కొండ మీదికి వెళ్ళేవాడిని, కోనేట్ల ఈత కొట్టేవాడిని. కొండ కింద చెన్నకేశవ స్వామి గుడి ఉంది. నేను శంకర్రావు గుడిలో కూర్చొని బీడీలు కాల్చేవాడు. సిగరెట్లు కాల్చేవాళ్ళు. నూరు వాసన వస్తుందేమో అని భయం, అందుకని తులిసాకు నమిలేవాడు. శంకర్రావు చాలా మంచివాడు సార్. అప్పుడప్పుడు ఇంట్లోంచి డబ్బులు కాజేసి తెచ్చేవాడు. డబ్బులు దొరకనప్పుడు లాగు జేబుల్లో బియ్యం పోసుకొచ్చి రత్తయ్య కొట్లో అమ్మేవాడు. ఆ డబ్బుతో బీడీలు కాల్చేవాడు. చదువుకో బుద్ధి అయ్యేది కాదు. బండ చదువు, బండ బాదుడు. మా పంతులు గారు కోదండం తీయించేవాడు. చెన్నాకోలతో కాళ్ళ మీద కొట్టేవాడు. బల్ల మీద ఒంగు పెట్టేవాడు. గోడ కుర్చీ వేయించేవాడు. నా కర్మ కాలిపోతే నాకు చదవ బుద్ధి అయ్యేది కాదు. గుంట కింద చదివింది ఇప్పుడు గుర్తుండేది కాదు. గంట కింద చదివి అన్నాడు ఏకాంబరప్ప తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ. శంకర్రావు అయితే దొంగతనం చేశాడు కానీ తనెప్పుడు చేయలేదన్నాడు ఏకాంబరం. ఆ అవసరం తనకు లేదన్నాడు. అడిగినప్పుడల్లా మేనమామలిస్తుండేవారని, వాళ్ళు ఇవ్వనప్పుడు అమ్మమ్మ ఇస్తూ ఉండేదని అన్నారు. కొంతకాలం ఓ ఫోటోగ్రాఫర్ దగ్గర పనిచేశాడు. కొంతకాలం నాపరాళ్ల షాపులో పనిచేశాడు. సొంతంగా కిల్లీ పెట్టుకొని చూశాడు. కిల్లీ బడ్డీ పెట్టుకొని అన్నీ ఎదురు తెదిగా ఏ వృత్తి అతనికి నచ్చదు. ఒకసారి సంగమేశ్వర స్వామితో తెరనాళ్లకెళ్ళా. గ్యాస్ లైట్ల ముందు నిగలగడుతున్న ప్యాంటును వేలం వేస్తున్నారు. 5 రూపాయలతో పాట మొదలు. ఇంకెవరో 5 బావలా అన్నారు. అలా పెరిగి 18 రూపాయలకు నేను కొన్నా. ఇంటికొచ్చా, అమ్మమ్మకు చూపించా. నా తెలివి తక్కువకు ఆవిడ గోల పెట్టి ఏడ్చేసింది. మా చందమామకి ఇష్టప దేంట్లోనన్నా దూకి సావరాదురా, మా ప్రాణానికి వచ్చి పడ్డావన్నాడు. ఆనాడు ఆ సంఘటనే జరగకపోతే నా బతుకు బస్టాండ్ అయిపోయి ఎలా ఉండేదో నాకు తెలియదు అన్నాడు. అమ్మమ్మ కొడుకులకు తెలియకుండా పులిచేరు నాకు గోట్లు తీసి మనబడి చేతిలో పెట్టింది. వాటిని కర్నూలులో అమ్మాడు. ఆ అమ్మకంలో కూడా ఏకాంబరప్ప మోసమైపోయాడు. అమ్మిన డబ్బుతో చీరలు, రవికలు, గొడ్డలు కొన్నాడు. కొన్న దాని మీద రూపాయికి పావలా లాభం వేసుకొని ధరలు చెప్పేవాడు. కానీ అమ్మకాలు అంతంత మాత్రం. ఇది పనికిరాదు కని వేలం పద్ధతి ప్రారంభించాడు. గొడ్డ నాణ్యం కన్నా తడుకు బెడుకులు ఎక్కువగా ఉండాలని అనుభవం మీద గ్రహించాడు. గిట్టిన రేటుతో పాట ప్రారంభయ్యేది. ఆ పైన ఎక్కువ అమ్మిందంతా లాభం. ముందుగా ఇందులో నష్టాలు వచ్చాయి. అయినా నిలదొక్కున్నా. మరీ మీరు మా బిజినెస్ సీక్రెట్స్ అన్ని అడుగుతున్నారు సార్. మీరు ఈ ఫీల్డ్లో లేరు కనుక చెబుతున్నా. వేలం పాట బాగా నడవాలంటే 5-6 కలిసికట్టుగా ఉండాలి. ఒకడు పాట పాడుతూ ఉండాలి. మిగిలిన వాళ్ళు కొనుగోళ్లదారుల మధ్య అక్కడక్కడ ఉండి పాట పెంచుతూ ఉండాలి. అసలు ఏ వస్తువును పాటకు పెట్టడానికైనా ముందు దాని గురించి బాగా చెప్పాలి. నాణ్యం ఎవరికి కావాలి సార్? ఈ రోజుల్లో కంటికి నదరుగా ఉండాలి. కానీ పాట పెరుగుతున్న కొద్దీ ఆశగా మరీ పెంచకూడదు. అనుకున్న లాభం రాగానే 1 సారి 2 సార్లు 3 సార్లు అంటూ పాట కొట్టేయాలి. ఒక్కోసారి ఓ చీర మీద లాభం వస్తున్నా కొనుగోలుదారుల కోసమై లాభం కావాలా, వస్తువు కావాలా అని అడుగుతా. లాభం కావాలన్నాడుకోండి, 3-4 లాభం అతనికి ఇస్తా. సాధారణంగా లాభం కావాలనే వాళ్ళు మా వాళ్లే అయి ఉంటారు. అప్పుడప్పుడు పరాయి వాళ్ళు కావచ్చు. అయినా లాభం అతనికి ఇచ్చేస్తా. అదంటే డబ్బు వ్యాపారం సారిది అన్నాడు. అతను బొంబాయి, అహ్మదాబాద్, బెంగళూరు, గద్వాల, పోతంపల్లి, చీరాల తరచూ పోతాడు. కావలసిన గుడ్డని చౌకగా కొంటాడు. ఒకప్పుడు చీరలు, జాకెట్ గుడ్డము మాత్రమే అమ్మేవాడు. ఇప్పుడు ప్యాంటు గుడ్డలు, షర్టు గుడ్డలు, ధోవతులు, బెడ్షీట్లు కూడా అమ్ముతున్నాడు. మా అమ్మమ్మ చచ్చిపోయింది. మా మామయ్యలందరూ అప్పుడు నాతోనే ఉంటున్నారు. ఇప్పుడు అందరం కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాం. ఆదాయాన్ని గురించి అడగండి. ఈ సంగతి మీరు అనుకుంటూ నేను చెప్పను. లేదండి, ఎక్కువగా బస్తీల్లోనే ఈ బిజినెస్ సాగుతాయి. రాత్రిళ్ళు ఎందుకంటే గుడ్డల్లో ఎక్కడన్నా ఏదన్నా అని అంటే ఏదైనా రుసుగులన్నా. ఇప్పటికే చాలా చెప్పాను. నిజానికి ఇవన్నీ సీక్రెట్, ట్రేడ్ సీక్రెట్ చెప్పకూడదు.
పెళ్ళయింది, 2 పిల్లలు, ఒక్క ఊరనేదేం లేదు. ఈ ఊరొచ్చి 10 రోజులైంది, ఇంకా 10-15 రోజులు ఇక్కడే ఉంటాం. మళ్ళీ ఇంకో తాట నేను కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో కూడా తిరిగా అన్నాడు ఏకాం. అన్నినప్పుడు 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడుతాడు. మాట్లాడి చూపించాడు. జీవిత పుటంలో జర్ర కాగి నిగ్గుతేరిన మేలిమి శలాక లాంటి వాడు ఏకాంబరప్ప. లేదురా ఇటువంటి భూమి ఇంకెందు. ఇంకొకటి, ఈ పుణ్యభూమికి స్వతంత్రం వచ్చి 33 ఏళ్ళై ఈ స్వతంత్ర భారతాన్ని నందరవలం చేసి ఇక్కడున్న యావత్తు జనాభాను సుఖ సంతోష సముద్రాల్లో ఓలలాడించాలని ఏలిన వారు ప్రయత్నిస్తున్నారు కదా. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా. దేశంలో డబ్బు చాలక విదేశాల నుండి కూడా అందినంత వరకు అప్పులు చేశారు కదా. ఇన్ని అయ్యాక ఇప్పుడు లెక్కలు చూసుకుంటే కనిపించే అభ్యుదయం నిజంగా అబ్బురంగా ఉంది. గ్రామ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లలో 23,90,00,000 మంది, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 5,50,00,000 మంది, మొత్తం 29,40,00,000 మంది దారిద్ర్య రేఖకు దిగువ స్థాయిలో బతుకుతున్నారని ప్రణాళికా సంఘం వారి సర్వే. 50-60 లక్షల మాటేమిటి గాని దేశ జనాభాలో సుమారుగా సగం మంది ముష్టి బతుకుతున్నారు. ఇలా బతుకుతున్న వారిలో కర్రి అప్పన్న కూడా ఒకరు. మనం మరీ అన్నింటిలోనూ తీసికట్టుగా ఉన్నామని అనుకోవక్కల్లా. అందుకోసం బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల చేత పని చేయించడంలో మనం పెద్ద స్థానంలో ఉన్నాం. మన దేశంలో ఉన్న బాలలందరికీ ప్రాథమిక విద్య రాజ్యాంగం వాగ్దానం చేసింది నిజమే. కానీ 100 మంది పిల్లలు పాఠశాలలో చేరటానికి బదులుగా పని పాటల్లో ఉన్నారు. చైల్డ్ లేబర్. 1971 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 23 కోట్ల మంది బాలబాలికలున్నారు. దేశ జనాభాలో వీరి సంఖ్య దాదాపు 42%. మంచి తిండి ఇవ్వలేని కారణంగా నెలకొక 1,00,000 మంది పిల్లల్ని మనం చదువుకుంటున్నాం. ప్రతి ఏడాది 5 లక్షల మంది గుడ్డి వాళ్లు కాకుండా ఆపలేకపోతున్నారు. ఏటా 15 లక్షల మంది పిల్లలు బిచ్చగాళ్లుగా మారిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. 9,20,00,000 మంది పిల్లలు దరిద్ర రేఖ కన్నా తక్కువ స్థాయిలో బతుకుతున్నా. ఇలా బతుకుతున్న వారిలో సింహాచలం ఒకడు. సింహాచలం తండ్రి పేరు అప్పన్న, పెద్ద కొడుకు సింహాచలం. వారిద్దరి మధ్య కాల వ్యవధి సుమారుగా 1/4 శతాబ్దం, అంటే 25. ఈ 25 ఎన్ని అద్భుతాలు జరిగినా జరగచ్చని ఎవరైనా అనుకుంటారు. కానీ ఏ అద్భుతం జరగలేదు. జరిగిందేమిటంటే అప్పన్న బానిస దేశంలో పుట్టాడు, సింహాచలం స్వతంత్ర దేశంలో పుట్టాడు. అప్పన్న బానిస దేశంలో పలపా పుచ్చుకొని 2 ఏళ్ల పాటు బళ్ళోకెళ్ళాడు. సింహాచలం స్వతంత్ర దేశంలో 2 వారాల పాటు కూడా బడికి వెళ్ళలేదు. అప్పన్న స్వతంత్ర భారతంలో దేశంలో పెళ్ళాడాడు. ఈ కరువు రోజుల్లో అప్పటిదాకా బతికినాటి మాట గంద అంది కొండమ్మ ముక్కర సత్తును సర్దుకుంటూ. జీవితం తన్నుని భరించలే ఆ కుటుంబం గావు కేకలు వేసి ఊరూరు వీధి తిరిగి. అన్నీ సక్రమంగా ఉంటే విజయనగరంలో, అంటే విజయనగరం ఉండాల్సింది. అన్నీ సక్రమంగా ఉండనివ్వరని ఈ కుటుంబానికి తెలియదు. పార్వతీపురం, సాలూరు, తువిడాం, బొబ్బిలి తిరిగి విసిగెత్తి టిక్కెట్లు లేకుండా అనకాపల్లి వచ్చారు. అనకాపల్లిలో ఉద్యోగం తేరగా దొరుకుతుందని ఎవరో చెప్పారు. అప్పన్నకు ఆ మాట మీద గురి కుదిరి నెగస అంటూ కొండమ్మను నెగస అంటే లేబను సింహాచలాన్ని తీసుకొచ్చేశాడు అనకాపల్లికి. అనకాపల్లిలో మాత్రం ఏముంది, కొండమ్మ హోటల్లో పనిచేసి
అప్పన్న నూనె మర దగ్గర బెల్లం యార్డులో పనిచేశాడు. చాకిరి తప్ప కరుపు నిండలే. విశాఖపట్నం భూము పెద్ద చీటి కనుక పనులు బాగా దొరుకుతాయని ఎవరో అండకాపల్లిలో దొండం పెట్టేసి విశాఖపట్నం మార్చేశాడు. అప్పన్న 2 ఏళ్ల తర్వాత కొంతకాలం కూలీ నాలీ చేశాడు. ఓసారి ఓ పెద్ద మనిషి కూరగాయల బుట్టని ఇంటి దాకా తెస్తే 2 రూపాయలు ఇస్తా అన్నాడు. 2 రూపాయలంటే చిన్న మొత్తమేం కాదు కదా. అప్పుడు నెత్తికెత్తుకున్నాడు. చచ్చేంత బరువు 2 రూపాయల చేతి తీపితో మెడ నరాలు సుడులు తిరుగుతున్న చుట్టలు తిరుగుతున్న కిక్కురు మరల. తట్టులో ఉన్నవి కూరగాయలు కావేమో అన్న అనుమానం. అప్పన్న నడుస్తుంటే ఏవో సీసాలు కదులుతున్న చప్పుడయింది. ఆసామి ముందు పోతున్నాడు. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని అప్పన్న ఆయన అనుసరించాడు. అరుగు మీద జింతబోతే లోపలికి రమ్మన్నాడు. ఆయన తను సాయం పెట్టి బొంత దించారు. చెమట తుడుచుకుంటున్నప్పుడు 2 కాదు 5 రూపాయలు ఇచ్చాడు. తను మోస్తున్నది దొంగ సరుకన్న సంగతి చాలా కాలానికి గాని అప్పన్నకు తెలిసాక ముందుకు వణికిపోయాడు. మరేం భయం లేదు, అన్నీ నేను చూసుకుంటా, అనుమానం కలగకుండా చూసుకో. పట్టుబడినా నా పేరు చెప్పకు, చెప్పావు చంపేస్తా నా కొడక. నీ పెళ్ళాం బిడ్డల సంగత నాకు కుదిరే అన్నట్ట ఆ పెద్ద. అప్పటికీ నేను వద్దు అని మొత్తుకుంటూనే ఉన్నా బాబుగారు. వాడు నా మాట వెండ్లా 10 20 తెస్తుండేవాడు. మంచి మంచి గుడ్డలు వేసుకునేవాడు. అప్పుడప్పుడు తెడ తాగి కొంపకొస్తూ ఉండేవాడు. అన్నది అప్పుల కొండ. అప్పన్నకు అంతకుముందు తాగే అలవాటు లేదు. ఎక్కడికి వచ్చాక ఈ చండాలం పనులు దిగాక మెల్లిగా అలవాటైపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద పెట్టెలు సంచులు తీసుకురమ్మనేవాట పెద్దమని. వాటి నిండా సిల్కుతాన్లు, గడియారాలు, చిన్న చిన్న రేడియోలు ఉండేవి. అలాంటివి దొంగతాటుగా తీసుకొచ్చినందుకు అప్పన్న భయపడ్డప్పుడు ఆ పెద్ద మనిషి ధైర్యం చెప్పేవాడు. మరీ దిగజారిపోకుండా ఉండేందుకు మందు మప్పేవాడట. ఆ చెడతాగిన తిక్కలు ఏ అఘాయిత్యం చేయమన్నా చేసేవాట అప్పన్న. ఇంకొకసారి వేడవ మీద ఎక్కడికో ప్రయాణమయ్యాడప్పన్న. ఏదో కొంప ములుగుతోందని కొండమ్మ అనుమానిస్తూనే ఉంది. బతిమాలింది, కాళ్ళు పట్టుకుంది, బెదిరించింది, చంపుతానంది, చచ్చిపోతానంది. అవతల పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలీదు. అప్పన్న విన్నాడు కాదు. రాత్రి 10 గంటలు పూర్తిగా పట్టించాడు. రోడ్డు మీద కారు వచ్చింది. అప్పన్న తూలుకుంటూ వెళ్ళాడంతే, మరింక రాల. అప్పటి నుంచి ఈ బిడ్డకు నేను, నీకు, నాకు వీడు దిక్కు అంది కొండమ్మ ముక్కు చీలేసి. ఊరికి దూరంగా పొలాల్లో రోడ్డు వంచన చిన్న పాక వేసుకుని నేను నేల అద్దె తీసుకొని తన తండ్రికి గానుగా ఉండేది. అప్పుడప్పుడు తను పనిచేయలేదు కానీ పనిలోని బిగువులు తెలుసుగా ఇసుక తెస్తా, సొందం తెస్తా, గానుగుంది, కుర్రాడున్నాడు, పొడిగా అంది. సింహాచలం అన్ని పనులు చేస్తాడు. ఎన్ని తట్టల ఇసుక, ఎంత సున్నం వేయాలో, ఎన్ని చుట్టూ తిరిగితే సున్నం పాకానికి వస్తుందో, అడిగిన ధర ఇచ్చేవాడికి కలిపే పాళ్ళేమిటో గీసి బేరమాడే రోగం ఎలా వాడి రోగం ఎలా కుదర్తాలో సింహాసనానికి బాగా తెలిసింది. అయినా వాడు ఉలకడు పలకడు. అడిగితే మాత్రం తల్లికేసి చూస్తూ అవునా కాదా అని అంటారు. డబ్బు వ్యవహారాలన్నీ కొండమ్మే చూస్తుంది. కప్పరప్పర చీకల పడుతుండగా దున్నపోతును కడితే సద్దన్నాల వేళకు ఒక విడత దిగిపోదు. తల్లి తను కలిసి దాని బండిలోకి చేరుస్తారు. ఆ దున్నని బండి కట్టి ఖాతాదారు ఇంటికి చేరుస్తారు. సింహాచలం సొన్నం ఖరీదు వేరు, బాడుగ వేరు. మళ్ళీ సాయంకాలం ఇంకో విడత చేస్తారు. దీన్ని కుప్పగా పూసి గడ్డి గాదం కప్పి అది ఆరిపోకుండా నీళ్లు చల్లుతారు. మళ్ళీ ఇసుక సున్నం పోసి నీళ్లు చల్లి నాన పెడతారు. ఇక కప్పల చీకటుందరంగా లేచి 2-3 ఏళ్ల నుంచి ఇలాగే బతుకుతున్నాం బాబు. అబ్బో, చాలా ఇళ్లకు సప్లై చేశాను ఆయన అంది అప్పల కొండ. ఇక్కడ గానుగాడికిన సొందంతో ఏ మహాభవనాలు, కార్యాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు రూపుదిద్దుకున్నాయో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా పట్టుమని 15 ఏళ్లైనా లేదు
సింహాచలం బతుల పరిపదుల బతుకు భారాన్ని మోస్తున్నాడని మాత్రం. రేపు వెదురుతో 1000 రకాలు. Thank you.